గురు పౌర్ణమి అంటే ఏమిటి? ఆత్మదర్శనం పొందిన గురువును దర్శించి పూజించుకునే ప్రత్యేకమైన రోజు. గురుపూజ దేనికి? గురువును సంతుష్టుడిని చేయడం కోసం. గురువు ఎలా సంతుష్టుడవుతారు? డబ్బులిస్తేనా? ఆస్తులు సమర్పిస్తేనా? త్యాగం చేస్తేనా? సేవలు చేస్తేనా? లేక ప్రేమిస్తేనా? గురువును సంతోషపెట్టడం అంత సులువైన విషయం కాదు. మరి గురువును సంతోషపెట్టడమెలా? నేను, నాది అనే భావాలను విడిచిపెట్టి గురు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే గురువు సంతోషపడతాడు. ఆ భాగ్యాన్ని పొందిన శిష్యుల జన్మ ధన్యం. వారు ఇంకా ఏ సాధనలు చేయవలసిన అవసరం లేదు. దైవము వారిలో ఆవాహనమై సకల కర్మలు చేయిస్తాడు. అలాంటి ఆదర్శ మహనీయులే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షివారు. శివశక్తి సాయి అవతారము సద్గురువుగా అవతరించెను. పరమగురువైన షిరిడీ సాయి నుంచి వచ్చిన విడ్డూరమైన కఠినమైన ఆజ్ఞలను పాటిస్తూ గురువుకు తగ్గ శిష్యుడైనారు. ఈనాడు వారు చేస్తున్న అద్భుత కార్యాలను చూస్తే అవన్నీ దైవ ప్రణాళిక, దైవ ప్రేరణ వల్లనే జరుగుతున్నవని సుస్పష్టంగా అర్థమవుతుంది. వారికున్న గురుభక్తిలో శిష్యులైన మనము కనీసం 1% సాధించిన భోళా శంకరులైన శ్రీ రమణానందుల వారు సంతుష్టులవుతారు. అలాంటి గురుభక్తి కోసమే నిజ శిష్యులు తపించాలని, సాధించాలని ప్రియమైన మహర్షివారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. महर्षि रमणानंद योगींद्र चंद्र परिपूर्ण कौमुदी हित साईनाथ गुरु परंपरा सहित विज्ञान जीवन दे महर्षि रमणानंद योगींद्र चंद्र परिपूर्ण कौमुदी हित साईनाथ गुरु परंपरा सहित विज्ञान जीवन दे पौर्णमी गुरु पौर्णमी परम शिवुनि गुरु पौर्णमी साईनाथुनि गुरु पौर्णमी रमणानंदुनि गुरु पौर्णमी तरगनीदी सिरि चरगनीदी कल्ला कपटं तेलियनिदी कुल मताल कुच्चित मेरुगनिदी